మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసం వద్ద పండగ వాతావరణం. ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి నివాసం వద్ద వేలాది మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా వచ్చి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అటు సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలు అయితే కానీ సంబంధించిన కార్యకర్తలు కానీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక నియోజకవర్గానికే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అతనికి మంచి పట్టున్న నాయకుడు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా చూసాం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ దంపతులు కూడా వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసిన పరిస్థితి. అయితే ఇలాగే పేద రవిచంద్ర అట్లా అబ్దుల్ అజీజ్ అందరూ కూడా అప్పుడే వచ్చి శుభాకాంక్షలు తెలిసిన. అయితే కొంతమంది టీడీపీ నేతలు కూడా ఉన్నారు. ఎలాంటి ఆ విజయాన్ని సాధించారు ఏంటో అసలు అంటే ఉదయం ఏదైతే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరుకు వచ్చినప్పటి నుంచి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంటే ఉన్న మాలేపేట వెంకటేశ్వర నాయుడు గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన సార్ ఏంటి సార్ ఎలా ఈ విజయం ఎలా సాధించారు? ఈ విజయం చంద్రమోహన్ రెడ్డి గారు భారీగా మెజార్టీ సాధించడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత 20 ఏళ్ల తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడం చాలా శుభ పరిణామం. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక సర్వేపల్లి నియోజకవర్గానికే కాదు జిల్లా వ్యాప్తంగా నాయకుడు. ఆయనకి ప్రతి నియోజకవర్గంలో అభిమానులు ఉన్నారు. ఈరోజు ఆ అభిమానుల సందడి కోలాహలంగా ఇంటి దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసిన అరాచకాలన్నీ ఈరోజు ఫలితాల రూపంలో బయటపడ్డాయి. దీని గురించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఇంటికాడ కోలాహలంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. భారీ మెజార్టీతో 17,200 మెజార్టీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు విజయం సాధించారు. అంటే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పదే నిన్న ప్రశ్న మళ్ళీ 5వసారి కూడా ఓడిపోయిందని కూడా మంత్రిగా మాజీ మంత్రి కార్యకర్తలు పార్టీ నాయకులు పరిస్థితి కూడా కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పదే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు టికెట్ లేట్ అయినందువల్ల ఇంకా రాదు టికెట్ అని మాట్లాడాడు. తర్వాత టికెట్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు? ఎవరు లేక ఆయన టికెట్ ఇచ్చారని. ఈరోజు ఎవరు లేక ఇచ్చిన ఆయన చేతిలోనే ఓడిపోయాడు. ఆయనకి ఆ పొగురుతోనే ఆయన ఓడిపోయి నాశనం అయిపోయాడు. ఆ పొగురు దందాలు ఫార్జ్ మైను ఒక్కటి ఇసుక వైను ఆ నుంచి బూడిద మట్టి మశానం మొత్తం తిని సంపాదించుకున్నాడు. ఈరోజు జనాలందరూ వ్యవస్థ అయ్యి నాశనం అయిపోయారు. ఇక్కడ ఏదైతే టీడీపీ నేతలు కూడా ఒకటే చెప్పారు, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉన్న అహంకారం ఆయన చేసిన ఈ మైనింగ్ మాఫియాలకు సంబంధించిన ఈ అహంకారంతో కూడా సర్వేపల్లి కూడా ఈ ఓటమి కూడా సరిచూసిన పరిస్థితి కూడా చెప్తున్నారు. ఇకనైనా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందు తెచ్చుకొని ప్రజలతో కూడా ఎలా ఉండాలని తెలుసుకోవాలని చెప్తున్నారు. కెమెరామ్యాన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే అత్యధిక మెజారిటీతో మా బాబు ఈరోజు విజయకేతనాన్ని ఎగరవేసి ఆంధ్ర రాష్ట్రాన్ని విజయ పదంలో నడిపిస్తూ అభివృద్ధిలో పరుగులు తీర్చడానికి రెడీ అయిపోయాడు. అదే ప్రక్రియలో భాగంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి అభివృద్ధి ప్రదాత మా యొక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గల ఈరోజు తిరిగి సర్వేపల్లిని అభివృద్ధి పథకం నడిపించడం కోసం సర్వేపల్లి యొక్క ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి ప్రజల యొక్క హృదయాల్లో నిలిచిపోయినటువంటి నేత ఈరోజు తిరిగి సర్వేపల్లిలో ఎన్నికై మంచి మెజారిటీతో గెలిచి ఈరోజు రాబోయేటటువంటి రోజుల్లో గతంలో జరిగినటువంటి పార్టీల యొక్క దురుద్దేశంతో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి అన్నిటి కూడాను చమరగీతం పాడుతూ ఈరోజు ప్రజలు తీర్పిచ్చినందుకు సర్వేపల్లి నియోజక ప్రజలకి, కోటపల్లి కూటమి మండలంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మా నేత ఈరోజు సర్వేపల్లి ఈ జరిగినటువంటి 5 సంవత్సరాలు ఏ ఒక్క అభివృద్ధి చేసినటువంటి దాఖలా ఒక పంట కాలం దూరినటువంటి దాఖలా పోలే, ఒక రోడ్డు వేసినటువంటి దాఖలా పోలే. కేవలం దాచుకోవడానికి వీళ్ళ యొక్క టీడీపీ నాయకులు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని మొత్తం కూడాను ఉన్నటువంటి వనరులంతా తినేశాడు. ప్రజల సొమ్ములంతా తినేశాడు. ప్రజల్ని ఈరోజు ఏకీకరణ చేసి సర్వేపల్లిలో అల్లో రామచంద్ర
ఎవరు వచ్చి మా సర్వేపల్లి బాగుపడతాడనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ సర్వేపల్లి ప్రజలు ఈరోజు గుణపాఠం చెప్పి ఇంకా ఈ సేవలు చాలాయని చెప్పి ఆయన్ని దించివేసి ఈరోజు ఉత్తమమైన నాయకుడైనటువంటి మా నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి మేమందరం కూడాను ఎంతో సంతోషంగా ఈరోజు మా సోమిరెడ్డి గారి ఆఫీసు నందు సంబరాలు చేసుకుంటూ మా యొక్క రాబోయేటటువంటి రోజుల్లో మా నాయకుడు అత్యుత్తమైనటువంటి పాలన ఈ సర్వేపల్లి ప్రజలకి అందిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సోమిరెడ్డి ఏదైతే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న ప్రశ్నించడం అంటే ఇలాంటి వ్యక్తి మీద సోమిరెడ్డి మీద నేను పోటీ చేయడం అనే విధంగా అంటే కించపరిచే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఆయన యొక్క ఆహనే ఈరోజు ఈ సర్వేపల్లి ప్రజలు బుద్ధి చెప్పారు అని అంటున్నాను. ఒక వ్యక్తిని, ఒక గౌరవ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా సంబోధించాలో ప్రజలకు చెప్పాల్సినటువంటి వ్యక్తి అసెంబ్లీ అనేటటువంటి దేవాలయం, మన రాష్ట్రానికి అసెంబ్లీ అనేటటువంటి ఒక దేవాలయం ఎలాంటి పరిభాష మాట్లాడాలని తెలియనటువంటి ఒక అజ్ఞాని ఈరోజు సరైనటువంటి ఓటు అనేటటువంటి గుణపాతంతో సర్వేపల్లి ప్రజలు గుణపాతం చెప్పారు. ఈ 5 సంవత్సరాలకి కూడా సర్వేపల్లి కూడా ఎంతో మంది కార్యక్రమాలు నాయకులను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి, ఎంతో ఆస్తులు ఖర్చు చేసిన పరిస్థితి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ 5 సంవత్సరాలు మీరు ఎలా రాబోయేటటువంటి మా కార్యకర్తలందరూ కూడా తిరిగి మా పార్టీలో ఎంతో ఉత్సాహంగా తిరిగి పనిచేస్తారు. వాళ్ళందరినీ కూడా మళ్ళా ఒక తండ్రిలాగా బిడ్డలాగా మా నాయకుడు వాళ్ళందరినీ కూడా చూసుకోవడం జరిగింది. ఎవరికి ఇబ్బంది జరిగినా మా నాయకుడు వాళ్ళ ఎందుకండి వాళ్ళకి భరోసా ఏ రోజు కాదు కల్పిస్తూ వచ్చాడు. తిరిగి మేము మళ్ళీ తిరిగి అదే విధంగా కల్పిస్తాం. మేము దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కమరుద్దీన్తో చిన్న ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్, సోమిరెడ్డి పార్టీ కార్యాలయం నుండి.